హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. చికెన్ పులావ్ని టేస్టీగా బియ్యం విరిగిపోకుండా పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 గ్లాస్ బియ్యం అంటే 300 గ్రామ్స్ బియ్యాన్ని వేసుకుని బియ్యాన్ని శుభ్రంగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా జాపత్రిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. 1 మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాష్ చేసుకున్న 1/2 kg చికెన్ని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేస్తూ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి గరిటెతో కలుపుకుని ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ పెరుగు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని చికెన్ని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ అనేది 60 to 70% కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చికెన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా చికెన్ అనేది 70% ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకోండి. ఇప్పుడు రైస్ని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలుపుకుని 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు గరిటెతో మొత్తం అంతా ఒకసారి స్లోగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. పొడి పొడిగా చాలా టేస్టీగా చికెన్ పులావ్ రెడీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.